సార్ మనం చాలా టఫ్ సిట్యుయేషన్స్ రిలేషన్‌షిప్‌లో ఇంకా నెక్స్ట్ డే ఇంకా మనకి ఆ రిలేషన్‌షిప్ ఎండ్ అనుకునే సిట్యుయేషన్స్‌లో మనం ఆ సిట్యుయేషన్ దాటాలి. ఒక పక్క రిలేషన్‌షిప్‌ని వదులుకోవాలనిపించదు. ఇంకో పక్క రిలేషన్‌షిప్ ఇట్లా ఉంది అనే ఒక కన్‌ఫ్యూజన్. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి తప్పవచ్చు. అయినప్పటికీ కూడా వాటిల్ని ఓవర్‌కమ్ చేయటం ఎలా? వండర్‌ఫుల్ అండి. మనం ఎప్పుడైనా కూడా ఎనీ రిలేషన్‌షిప్ ఆర్ ఎనీ ట్రావెల్ చూసుకున్నా సరే, వి హావ్ టు ట్రస్ట్ దట్ మనం ఎళ్ళే డైరెక్షన్ కరెక్ట్ అని చెప్పేసి మనం ట్రస్ట్ చేయాలి ఫస్ట్‌లీ. హ్మ్. ట్రస్ట్ చేయకపోతే ఏమవుతుంది, నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. వెళ్ళాల్సిన టైంలో మధ్యలో ఒక హైవే ఏదో కన్‌స్ట్రక్షన్ ఉంది. దారి కాస్త ఊర్లో నుంచుందనమాట. హ్మ్. ఇంకో ప్లేస్‌కెళ్ళిన తర్వాత అసలు దారే బాలేదు. హ్మ్. అగైన్ ఒక విధంగా ఎళ్తున్నాం. ఇంకో ప్లేస్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏదో ఫైట్ నడుస్తుందనమాట. అక్కడ టెన్షన్ మోడ్. బట్ అది కూడా క్రాస్ చేసి మనం వెళ్ళాలి. ఇంకో సిట్యుయేషన్ ఎళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకో డిఫరెంట్ సిట్యుయేషన్. బట్ అక్కడ మనం ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నాము? ఎందుకు ఇంటికి మళ్ళీ బ్యాక్ రావట్లేదు అంటే, వి నో దట్ ఢిల్లీకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. వి ఆర్ ట్రస్టింగ్ దట్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉన్నా సరే, దారి బాలేకపోయినా సరే, హైవే కన్‌స్ట్రక్షన్ ఉన్నా సరే, ఊర్లో నుంచి ఎళ్ళినా సరే, అల్టిమేట్‌గా నేను ఢిల్లీకే వెళ్తానని చెప్పేసి ట్రస్ట్ చేస్తున్నాము. అవును. బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు రిలేషన్‌షిప్ ఆర్ ఎనీ అదర్ థింగ్, వి ఆర్ నాట్ ట్రస్టింగ్ ద డైరెక్షన్. హ్మ్. చిన్నదేదో ఇష్యూ అయిపోయింది. అక్కడ రోడ్ బాలేదనగానే ఇంటికొచ్చేస్తున్నట్టు, చిన్న ఫైట్ కాగానే పీపుల్ ఆర్ గెట్టింగ్ డివోర్స్. చిన్న ఏదో సిట్యుయేషన్ అవ్వగానే దే ఆర్ గెట్టింగ్ ఇంటూ సమ్ నెగెటివ్ స్టేట్. ఇంకో ఏదో అవ్వగానే నీకు నేనంటే ఇష్టం లేదు ఆర్ ఇలాంటి నెగెటివ్ మైండ్ సెట్‌లో ఎళ్ళిపోతున్నాం. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం ఫార్వర్డ్ ఎళ్ళాలి అంటే స్టార్టింగ్‌లోనే వి హావ్ టు యాంటిసిపేట్ దట్ అన్నీ నేను అనుకున్నట్టు అవ్వదు. హ్మ్. ఆర్ అన్నీ అపోజిట్ పర్సన్ అనుకున్నట్టు అవ్వదు. కొన్ని నేను అనుకున్నట్టు అవుతుంది. కొన్ని వాళ్ళు అనుకున్నట్టు అవుతాయి. ఇలాంటి మైండ్ సెట్‌లో మనం ముందే యాంటిసిపేట్ చేస్తే రేపేదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్ వచ్చినా సరే వి నో దట్ వి ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ హ్మ్. దాంతో పాటు చిన్న చిన్న సిట్యుయేషన్స్‌ని కూడా మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్తాం. హ్మ్. లేదు అన్నప్పుడు ఎన్ని సార్లు అలా ఇంటికొస్తూ ఉంటాం. ఎప్పటికి ఢిల్లీ రీచ్ అవ్వలేం. అవును. ఎప్పటికి యూ కెనాట్ ఇదనే కాదు, ఎనీ అదర్ రిలేషన్‌షిప్ వెళ్ళినా సరే మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లమ్ ఉంటదనమాట. సో, ఫస్ట్ థింగ్ ఈస్ యాంటిసిపేషన్ ఈస్ పవర్. సెకండ్ థింగ్ ఈస్ వి హావ్ టు ట్రస్ట్ దట్ మనం ఎళ్ళే డైరెక్షన్ కరెక్ట్ అని చెప్పేసి ముందుకెళ్ళాలి. అండ్ ఇంకో సిట్యుయేషన్ కూడా ఉండొచ్చు. అక్కడ మేబీ ఎళ్ళే డైరెక్షన్ కరెక్ట్ ఉండకపోవచ్చు. అలాంటి సిట్యుయేషన్‌లో యెస్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. బట్ అదర్‌వైస్ ఎళ్ళే సిట్యుయేషన్, ఎళ్ళే డైరెక్షన్ కరెక్ట్ అని చెప్పేసి వి హావ్ టు ట్రస్ట్ అండ్ వి హావ్ టు గో ఫార్వర్డ్. థాంక్ యూ సార్. థాంక్ యూ.